డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, అందరికీ కూడా స్వాగతం. ఏపీ ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2021 కాన్సెప్ట్ వీడియోస్ ఆన్ ఫిజికల్ సైన్స్. టుడే అవర్ టాపిక్ ఈజ్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. ఏపీ ట్రిపుల్ పరీక్ష అలాగే పాలిసెట్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవారికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేవారికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అలాగే కాంపిటేటివ్ కూడా ఉపయోగపడవచ్చు. ఈ రోజున మానవుని కన్ను రంగుల ప్రపంచం, ఈ యొక్క అంశాల్లో ఏ కాన్సెప్ట్లు ఏ కార్నర్లో మన టెక్స్ట్ బుక్లో ఉంటాయనేది ఈ వీడియోలో ఒకసారి పరిశీలిద్దాం. మస్కులర్ డయాఫ్రామ్ ఇన్ అవర్ ఐ ఈజ్ కాల్డ్ కోన్ రాడ్ ఐరిస్ పీపుల్. కంటిలోని కండరహిత డయాఫ్రామ్ను డాష్ అంటారు. ఇది ఒక రకంగా డైరెక్ట్ బిట్ అని చెప్పొచ్చు. మీకు అర్థమవుతున్న ఐరిష్ మీకు తెలిసిన విషయమే. నెక్స్ట్, వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ డిస్టెన్స్ 25 centimeters ఫ్రమ్ అవర్ ఐ యాజ్ మినిమమ్ ఫోకల్ లెంత్. మినిమము మ్యాక్సిమం మనకు ఇచ్చారు. మినిమం ఎంత ఉంటుంది అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. రకరకాలుగా ఇచ్చారు. 25, 2.5, 2.27, 2.22.7 చూసారు. ఈ రెండు కూడా 22 మీద ఇచ్చారు. ఇదేమో 25 అంటే రెండిట్లో కొద్దిగా మ్యాజిక్. 22 పాయింట్ కాదు, ఇక్కడ మనకి ఈ 52 బిట్ 2.27 అనేది కరెక్ట్ ఆన్సర్. టెక్స్ట్ బుక్లో ఎలాంటిది ఇంకోటి ఉంది, అది కూడా మీరు పరిశీలిద్దాం. డాక్టర్ అడ్వైజ్ 4D లెన్స్ దెన్ ద ఫోకల్ లెంత్ ఈజ్. డాక్టర్ 4D కటకం వాడమని సూచించిన దాని అభ్యంతరం. ఇది డైరెక్ట్ లెక్క ఉంది మనకి. దీనికి సంబంధించి మనం 25 వస్తుంది దీంట్లో. అది అలా ఎట్లా వచ్చిందో చూద్దాం. నెక్స్ట్, ప్రిజమ్ సంబంధించి కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మీరు ఆన్సరు టెక్స్ట్ బుక్ నుంచి నేర్చుకోవచ్చు. కొన్ని లెక్కలు ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ మనం the point of maximum distance at which the eye lens can form an image on retina is known as. దాన్ని ఏమంటారు అనేది ఇచ్చారు. ఏ గరిష్ట దూరం వద్ద ఉన్న బిందువు లోపల గల వస్తువులు మాత్రమే కంటి కటకం రెటీనాపై ప్రతిబింబం ఏర్పడిన దాన్ని ఏమంటారు? దాని యొక్క ఆన్సర్ ఏంటి? దుఃఖకేంద్రమా, గరిష్ట దూర బిందువా, కనిష్ట దూర బిందువా అని చూస్తారా. ఇక్కడ చూడండి, మనం కనిష్ట దూర బిందువు, గరిష్ట దూర వంటి రెండు రకాల మనకి అంశాలు, మనకి పార్ పాయింట్, నియర్ పాయింట్, ఇలాంటి అంశాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలి. దీనికి సంబంధించి మరి జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే బాగుంటుంది. మనం కరెక్ట్ ఆన్సర్ ఇదే, పార్ పాయింటే. మరి ఎలాంటి బిట్స్ వచ్చినప్పుడు మనం టెక్స్ట్ బుక్లో ఎలా ఫాలో అవ్వాలో ఒకసారి పరిశీలిద్దాం. ఎస్ మై డియర్స్, మానవుని కన్ను రంగుల ప్రపంచం. దీనికి సంబంధించి మనం దీనిలో ముఖ్యమైన అంశాలు మనం పరిశీలించినట్లయితే ఏ కాన్సెప్ట్ మనకి బాగా వస్తున్నాయి. వీటిలో ఫస్ట్, స్పష్ట దృష్టి, కనీస దూరం, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. హౌ మచ్, ఎంత ఉంటుంది అనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకుంటాం. 25 centimeters. 25 centimeters దూరం ఉంటే మనకి ఖచ్చితంగా ఆ వస్తువు కనిపిస్తుంది అనేది ఉంటుంది. అదే 10 సంవత్సరాల లోపు అయితే ఇంకా తక్కువ సెంటీమీటర్లోనే మనకు కనిపిస్తుంది అనేది, అలాగే ఎక్కువ అయితే వయసు మళ్ళిన వాళ్ళకి దూరంగా ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి యూ మస్ట్ లెర్న్ అబౌట్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ విజన్ అనేది మీరు దీంట్లో పాయింట్ అవుట్ కింద తీసుకోండి. అదంతా ఎంత ఉంటుంది? 25 centimeters అనేది ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ మనకి యాక్టివిటీస్ని బట్టి మనకి ఇంకా 2 పాయింట్స్ మనం క్యాచ్ చేస్తాము. ఆ 2 పాయింట్స్ ఏంటంటే దృష్టి కోణం, యాంగిల్ ఆఫ్ విజన్. ఏ గరిష్ట కోణం వద్ద మన వస్తువును పూర్తిగా చూడగలమో ఆ కోణం దృష్టి కోణము అదే 60 degrees ఉంటుంది అనేది ఉంటుంది. ముందు మనం 25 centimeters చూసుకున్నాము. స్పష్ట దృష్టి కనీసం 25, దృష్టి కోణము 60 degrees. ఈ 2 పాయింట్స్ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ విజన్? ద యాంగిల్ ఆఫ్ విజన్ ఫర్ హెల్దీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అబౌట్ 60 degrees అని ఇచ్చారు. ఎన్ని డిగ్రీలు అనేది. అలాగే మనం డిస్టింక్ట్ విజన్ ఎంత? 25 centimeters అని గుర్తుపెట్టుకున్నాం. ఓకే, ఈ 25, 60 ఏమో యాంగిల్, 25 ఏమో డిస్టెన్స్ మనం చూసుకుంటాం. ఇలా నెక్స్ట్ ఏంటంటే మనకి మానవుడి కంటి నిర్మాణం సంబంధించి లాట్ ఆఫ్ పాయింట్స్, చాలా పాయింట్లు ఉన్నాయి.
కార్నియా ముందు ఏ భాగంలో ఏది ఉందనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఈ భాగాలు మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే, అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఐరిష్ ఎక్కడ ఉంటుంది, పాప ప్యూపుల్ అంటే కనుపాప అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. కండర పరకు ఉండే చిన్న రంధ్రాన్ని ప్యూపుల్ కనుపాప అంటారు. అలా మన కంటిలో కనపడే రంగు ప్రాంతమే ఐరిష్ అని మనకు కనిపిస్తుంది. అలాగే దీంట్లో మనకి రెటీనా, మన ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, రెటీనా మీద ఏర్పడుతుంది. రెటీనాకి కంటిలో కటకానికి రెటీనాకి మధ్య దూరము 2.5 సెంటీమీటర్స్ ఖచ్చితంగా ఎంత ఉండాలి దూరం? 25 సెంటీమీటర్స్ స్పష్ట దృష్టి కనిష్ట దూరం. ఇక్కడ మనకి రెటీనా కటకానికి రెటీనాకి మధ్య దూరము 2.5 సెంటీమీటర్లు అనేది మీరు గుర్తుకు తెచ్చుకోండి. సో హియర్ కంపల్సరీ యూ అబ్జర్వ్ ద డయాగ్రామ్. వేర్ ఈజ్ రెటీనా, వేర్ ఈజ్ ఐరిష్, వాట్ ఈజ్ ప్యూపుల్, కార్నియా, what is cornea, the main which are the main points here you must notice. ఇక్కడ మీరు నోటీస్ చేయవలసి వస్తుంది. ద ఐబాల్ ఈజ్ నియర్లీ స్పెరికల్ ఇన్ ది షేప్ అన్నాము. అలాగే మనకి కార్నియా ఎక్కడ ఉంటుంది అనేది ఇచ్చాము. ప్యూపుల్ అంటే వాటి ఐరిష్ అంటే ఏంటి, ఐరిష్ ఈజ్ ద కలర్ పార్ట్ దట్ యూ సీ ఇన్ ఐ అని తెలుసుకున్నాము. అలాగే మనకి డిస్టెన్స్ బిట్వీన్ లెన్స్ అండ్ రెటీనా ఈజ్ 2.5. బిఫోర్ 25 సెంటీమీటర్స్ వచ్చింది, అదేం డిస్టెన్స్ సంబంధించి. ఇది ఏ డిస్టెన్స్ బిట్వీన్ లెన్స్ అండ్ రెటీనా. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా 25 సెంటీమీటర్ దేనికి వచ్చింది, 2.5 సెంటీమీటర్లు దేనికి వచ్చింది అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మనం సిలియరీ మజిల్స్, వెరీ ఇంపార్టెంట్. సిలియరీ మజిల్స్ మనం చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి మన కంటి కటకానికి ఆనుకుని. ఇవి వాటి యొక్క నాభ్యంతరాన్ని మార్చుకుంటూ ఉంటాయి. దూరంగా ఉన్న వస్తువుని చూసినప్పుడు సిలియరీ కండరాలు విశ్రాంతి స్థితిలో ఉంటాయి. అప్పుడు గరిష్ట నాభ్యంతరము ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది, అంటే గరిష్టం అవుతుందంట. అలాగే కంటిలోని మనం ఆ ప్రకారం ఎలా చూస్తామనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే దగ్గరగా ఉన్న వస్తువుని చూసేటప్పుడు సిలియరీ కండరాలు ఒత్తిడి గురవుతాయి, అంటే దగ్గరకు వస్తేప్పుడు నాభ్యంతరము తగ్గుతుంది అనేది చేస్తాం. ఇలా చేయడాన్ని మనం సర్దుబాటు, ఇక్కడ సర్దుబాటు అంటే ఏంటని అడుగుతుంటారు. కటక నాభ్యంతరాన్ని తగిన విధంగా మార్పు చేసుకునే స్థితిని సర్దుబాటు. మన కన్ను ఆ విధంగా సర్దుబాటు చేసుకుంటూ ఉంటుంది. దీన్ని మనం ఫోకస్ చేయాలి. సిలియరీ మజిల్స్ టు which eye lens attached helps the eye lens change its focal length by changing the curvature of the eye lens అనేది మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది సిలియరీ కండరాలు. అలాగే వాట్ ఈజ్ అకామిడేషన్ అనేది ఇచ్చారు. ప్రాసెస్ ఆఫ్ అడ్జస్టింగ్ ఫోకల్ లెంత్ అడ్జస్ట్ ఏదైతే చేస్తామో దాని సర్దుబాటు అనేది ఇక్కడ మనకి రావడం జరిగింది. ఆ పాయింట్ మీరు ఖచ్చితంగా క్యాచ్ చేయండి. నెక్స్ట్ మనకి ఇంకా రాడ్స్, కోన్స్ అనేవి ఉంటాయి. అవి వాటి పేర్లు. ఇక్కడ మనం రాడ్స్ తెలుగులో దండాలు అంటాము, ఆ కోన్స్ ఏమో శంకులు అంటాము. ఇవి వేటిలో ఉంటాయి, రెటీనాలో ఉంటాయి. మెయిన్ రెటీనాలో ఉండేవి రాడ్స్ అని. మళ్ళీ ఇవి చేసే పని కూడా మనం జాగ్రత్తగా చూడాలి. ఇవి మనం సిగ్నల్స్ రావాలంటే ఈ రెండు కూడా మనకి ఉండాలి. మరి వాటి పర్పస్ ఏంటి? పర్పస్ అంటే ఇక్కడ కలర్ను గుర్తించేవి రాడ్స్, శంకులు. అలాగే దండాలు ఏం చేస్తాయంటే కాంతి తీవ్రతని గుర్తిస్తాయి. ఈ రెండు కూడా వేర్వేరు పనులు మనకు చేస్తూ ఉన్నాయి కాబట్టి ఆ 2 పాయింట్స్ మనం క్యాచ్ చేయాలి. రాడ్స్ ఇక్కడ మనకి వచ్చాయి. రాడ్స్ అండ్ కోన్స్. ఇవి రాడ్స్ అండ్ కోన్స్ ఏం చేస్తుంటాయి, లైట్ సిగ్నల్ని రిసీవ్ చేసుకునేటుంటాయి. మన కలర్స్ సంబంధించి రాడ్స్ కలర్స్, అలాగే మనము కోన్స్ ఏమో ఐడెంటిఫై ది ఇన్స్టెడ్ ఆఫ్ లైట్ అని మనం ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ పాయింట్స్ మీరు క్యాచ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మనకి మ్యాక్సిమం మినిమం ఎప్పుడు మనకి ఉంటాయి, కంటికడ నాభ్యంతరం ఎప్పుడు మనము పెరుగుతుంది అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. ముందుగా ఒక ఎగ్జాంపుల్ కూడా వచ్చింది మనకి. 2.5 సెంటీమీటర్స్
ఇప్పుడు ఇది ఆ, కంటి ముందు 25 సెంటీమీటర్ దూరంలో వస్తూ ఉందనుకుంటే కంటి కటక నాభ్యంతరం కనిష్టంగా ఉంటుంది. కనిష్టంగా ఉన్నప్పుడు మనకి ఎంత ఉంటుంది? 2.27. అలా కాకుండా దూరంగా ఉన్నప్పుడు, అనంత దూరంగా ఉన్నప్పుడు 2.5 సెంటీమీటర్స్ అనేది వస్తుంది. ఈ రెండు కూడా అంటే ఈ ఎలా ఉంటాయంటే ఈ రెండింటికి మధ్య మాత్రమే 2.27 అండ్ 2.5 బిట్వీన్ తన యొక్క ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ఫోకల్ లెంత్ని దీనికి అకామిడేషన్ ఆఫ్ లెన్స్ అంటే కంటి కటకం తన నాభ్యంతరం మార్చుకునే సామర్థ్యాన్ని మనం దీన్ని ఇదంటాం కంటి కటక సామర్థ్యము. అది మీరు ఫోకస్ చేయండి. 2.5 అంటే 2.27 మ్యాక్సిమం మినిమం. మ్యాక్సిమం అయితే 2.5 సెంటీమీటర్స్, మినిమం అయితే 2.27. బిట్వీన్ ఈ 2 పాయింట్స్ మనం గుర్తేసుకోవాలి. రెటీనా ఫోకల్ లెంత్ అలా ఫోకస్ చేస్తుంది అనేది. అండ్ ఎబిలిటీ ఆఫ్ ఐ లెన్స్ టు చేంజ్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్ అకామిడేషన్ ఆఫ్ ఐ లెన్స్ అని మనం ఇక్కడ ఇస్తాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దృష్టి దోషాలు రకాలు. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 3 అశ్వదృష్టి, దీర్ఘదృష్టి, చత్వారం. ఇక్కడ మనం ఇంగ్లీష్లో అయితే మనం మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెసోపియా అని మనం చెప్పుకుంటాం. ఈ త్రీకి సంబంధించి మనము ఒక్కొక్క దాని గురించి వాట్ ఈజ్ మయోపియా, అశ్వదృష్టి అంటే ఏంటి అంటే తెలుసుకోవాలి. దాన్ని సవరించడానికి ఏ కటకం వాడతాం? సింపుల్ అనమాట, చాలా సింపుల్. అశ్వదృష్టి, అశ్వ అంటే తక్కువ అని, చాలా స్మాల్ అని అర్థం. అంటే దగ్గరగా ఉండే వస్తువులను చూడగలుగుతారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకేం మిగతా పాయింట్లు అవసరం లేదు. అంటే ఎప్పుడైతే దగ్గరగా చూడగలుగుతున్నారంటే దూరంగా ఉన్న వస్తువులను చూడలేరనే కదా అర్థము. కాబట్టి ఎటువంటి దోషాన్ని మనం అశ్వదృష్టి, మయోపియా అంటారు. సో దీన్ని మనము రెక్టిఫై చేయాలంటే ఒక కటకాన్ని మనం వాడతాం. ఆ కటకం పేరే పుటాకార కటకం. దీనికి సంబంధించి అంటే ఆ కంటి ముందు మనము కంటద్దాలు పుటాకారంతో చేసిన కంటి అద్దాలను వాడితే అది సవరించబడుతుంది. అలాగే ఇక్కడ ఫార్ పాయింట్, గరిష్ట దూర బిందువు అంటే ఏంటి అనే దానికి కూడా అడుగుతున్నాడు. ఏ గరిష్ట దూరం వద్దనున్న బిందువుకు లోపల గల వస్తువులకు మాత్రమే కంటి కటకం రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదో ఆ బిందువును గరిష్ట బిందువు అంటారు, పవర్ పాయింట్ అనమాట. అక్కడ ఆ బిందువు వద్ద మాత్రమే అక్కడ రెటీనా మీద ఫోకస్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క దృష్టి మనకి కలుగుతుందన్నమాట. సో వాట్ ఈజ్ మయోపియా? సమ్ పీపుల్ can't see objects at long distances but can see nearby objects clearly. This type of defect in vision is called myopia. ఈ మయోపియాకి ఇంకొక నేమ్ ఉంది మనకి, నియర్ సైటెడ్నెస్ అని మనం ఉంది. దీనికి సంబంధించి మరి దీనికి ఈ డిఫెక్ట్ వచ్చినప్పుడు మనం ఎలాగా సవరిస్తామంటే పవర్ పాయింట్ గురించి చెప్పాను కదా, వాట్ ఈజ్ పవర్ పాయింట్ ఈ మీనింగ్ మనం తెలుగులో చెప్పడం జరిగింది. దెన్ నెక్స్ట్ మనం ఇక్కడ మనము ఏ రకమైన లెన్స్ వాడతాము, ఏమొచ్చింది ఇక్కడ కాన్కేవ్ లెన్స్ అనేది ఇక్కడ వాడడం జరుగుతుంది. కాబట్టి ఈ కాన్కేవ్ లెన్స్ను ఉపయోగించి మనము ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ రెండోది పుటాకార అంటే మనం పుటాకార కటకము, అశ్వదృష్టి నివారణ. దీనికి సంబంధించి పుటాకార అభ్యంతరం ఎలా కట్టాలో మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీర్ఘదృష్టి. దీర్ఘం అంటే దూరము, అంటే దూరంగా ఉన్న వస్తువులు చూడగలుగుతావు, దగ్గర ఉన్న వస్తువులు కనిపించదు. దీన్ని ఎలా సవరిస్తాం? దానికి పుటాకార కటకం ఉపయోగించామంటే ఇక్కడ కుంభాకార కటకాన్ని వాడతారు. ఇక్కడ కుంభాకార కటకము, ద్వికుంభాకార కటకం అంటే రెండు వైపులా కుంభం ఉంది కాబట్టి ఈ కటకాన్ని ఉపయోగించి మనం ఈ దృష్టిని సవరిస్తాం. సో హైపర్మెట్రోపియా సంబంధించి హైపర్మెట్రోపియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫార్ సైటెడ్నెస్ ఇచ్చారు. అలాగే ఏ పర్సన్ విత్ హైపర్మెట్రోపియా can see distance objects clearly but can't see objects at near distance అని మనకి ఇవ్వడం జరిగింది. అంటే
మన దూరంగా వస్తువులు కనపడతాయి, దగ్గర ఉన్న వస్తువులు కనిపించవు అనేది ఇక్కడ కాన్సెప్ట్ వచ్చింది. అలాగే దీన్ని మనం డిఫెక్ట్ని మనం సాల్వ్ చేయడానికి బైకాన్వెక్స్ లెన్స్ అనేది వాడతాము. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక 2 ప్రెస్బయోపియా ఉంది మనకి. ఇది 2 చత్వారం అంటాము. చత్వారం అంటే ఏంటి? 2 కూడా ఉంటాయి. ముసలి వాళ్ళకి 2 రకాల డిఫెక్ట్స్ ఉంటాయి. ఆ 2 దోషాలు కలిపి మనము ఈ యొక్క చత్వారం అంటాము. దీన్ని మనం ఉపయోగించడానికి ఏం చేస్తామంటే 2 సవరించాలి కాబట్టి ఆ 2 రకాల కటకాలు ద్వినాభ్యంతర కటకాన్ని వాడతారు. బైఫోకల్ లెన్స్ని మనం ఉపయోగించాలి. 2 రకాల ఆ యొక్క ముసలివాళ్ళు యొక్క మనము చూస్తే బోత్ కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ అనేవి పైన కింద కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో అది నెక్స్ట్ మనం ప్రిస్క్రిప్షన్లో మనకి దీనికి సంబంధించి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. పవర్ ఆఫ్ లెన్స్, మనము ఎప్పుడైనా సైట్ వచ్చినప్పుడు మన పవర్ అడుగుతుంటారు. కటక సామర్థ్యం అంటే ఎంత పాయింట్, దీని ప్రమాణం ఏంటంటే డయాప్టర్ అంట. డయాప్టర్లో చూడాలి పవర్ 100, P=1/f, P=1/f. ఇక్కడ దీనికి సంబంధించి మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. F ఇస్తారు, P కట్టాలి, దాన్ని బట్టి P కట్టారు. ఇక్కడ 2D ఉంది. 2D అంటే 100/2 వచ్చేసి 50. మనం ఇందాక 4D చూస్తాము. 4D 100/4 కాబట్టి 25 సెంటీమీటర్స్ అనేది మనకు లెక్కలు అక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇలాంటి లెక్కలు మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో వెరీ ఈజీ. మనము పవర్ ఆఫ్ లెన్స్ దానికి యూనిట్ మనం ఏంటి వాడితే యూనిట్ పవర్ ఆఫ్ యూనిట్కి డయాప్టర్ అండ్ ఈక్వేషన్ ఇది P=1/f. దాన్ని బట్టి మనం 2D అయితే మన 50 వస్తుంది, 4D అయితే 100/4. F మనం కట్టినట్లయితే 100/4 వస్తుంది. అప్పుడు 25 అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇది డయాప్టర్ సంబంధించి. నెక్స్ట్ డిస్పర్షన్ అండ్ స్కాటరింగ్. రెయిన్బో కాంతి విక్షేపణం. దానికి కాంతి విక్షేపణం చూడగానే మీకు కంపల్సరీగా ఎగ్జాంపుల్ అవ్వాల్సింది రెయిన్బో అంటే 7 రంగులు. ఎఫ్జిఆర్ గుర్తుపెట్టుకుంటే మనకు అన్నీ వచ్చేసినట్లేదు. దీనికి సంబంధించి ప్రిజం ఇచ్చారు. ప్రిజం సంబంధించి చాలా పెద్ద ప్రశ్నే ఉంది, అది మీరు అర్థం చేసుకునే ఉంటారు. దానికి సంబంధించి దాని జోలికి నేను వెళ్ళడం లేదు. దీంట్లో ఇంపార్టెంట్ మనకి ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్ మీరు గుర్తుకు తెచ్చుకోండి. ఇక్కడ ఈక్వేషన్ ఉంటుంది మనకి. ఈ ఈక్వేషన్ బట్టి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఈ ఉదాహరణ లెక్కలు మీరు చేయండి, సరిపోతుంది. సో ఆ ప్రిజం సంబంధించి మీరు ప్రాబ్లం ఏం చేయక, దీని ప్రిజం సంబంధించి ప్రాబ్లమ్స్ యూ కెన్ డూ దట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది టెక్స్ట్ బుక్స్. మనం టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 2 ఉంది. ఆ మాదిరిగానే వేరే లెక్కలు ఇవ్వచ్చు. కాబట్టి దాన్ని ఉపయోగించుకుని మీరు ఆ సూత్రాన్ని ఉపయోగించుకుని మిగతా లెక్కలు ఏమైనా ఉంటే చేయండి. నెక్స్ట్ డిస్పర్షన్ ఆఫ్ లైట్, కాంతి విక్షేపణ. చెప్పాను కదా, కాంతి విక్షేపణ అంటే రంగులుగా విడిపోవడం. ఎఫ్జిఆర్గా కాంతి విక్షేపణం అనగానే ఎఫ్జిఆర్ గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్జిఆర్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఈ వరుస మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ వరుసలోనే ఉంటుంది. కాబట్టి ఎఫ్జిఆర్ ఈ కాంతి రంగులకు సంబంధించి మనకి ఇచ్చారు. దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే చూడండి. ఎఫ్జిఆర్లో 7 రంగులు వెరీ 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 ఇంపార్టెంట్. ఎఫ్జిఆర్లో మనకి 7 రంగుల్లో మెయిన్ రెడ్ కలర్, ఎరుపు రంగు ఒకటి, ఊదా రంగు ఒకటి. ఈ రెండుకి డిఫరెన్స్ ఏంటంటే ఎరుపు రంగుకి తరంగదైర్ఘ్యం ఎక్కువ కాబట్టి ఎరుపు రంగు ఎక్కువ. ఏంటి? వేవ్ లెంత్, తరంగదైర్ఘ్యం. ఊదా రంగుకి తక్కువ ఉంటుంది. అంటే ఎప్పుడైతే కాంతి తరంగదైర్ఘ్యం ఎక్కువ ఉంటుందో మనకి వక్రీభవన గుణకం రివర్స్లో ఉంటుంది. అంటే వక్రీభవన గుణకము తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే తక్కువ ఉందో తక్కువ విచలనం పొందుతుందన్నమాట. ఆ ప్రకారం మనకి ఈ 7 రంగులుగా విడిపోవడం జరుగుతుంది. సో డిస్పర్షన్ ఆఫ్ లైట్, ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్, FGR is called dispersion. Splitting of white light. How many colors? 7 colors. 7 colors. You must watch and remember wavelength of the colors. Mainly 2 colors. One is
రెడ్ కలర్ అండ్ సెకండ్ ఎస్ వేవ్ లెంత్, వైల్ రెడ్ ఈజ్ ఆఫ్ ద లాంగెస్ట్ వేవ్ లెంత్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వేవ్ లెంత్ మనం చూడాలి. అండ్ నెక్స్ట్ వి లాంబ్డా ఎఫ్ ఫ్రీక్వెన్సీ. ఈ మూటిటి మధ్య సంబంధం మనం వి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డాని మనం కడతాం. న్యూ అని కూడా అంటే పౌనపున్యాన్ని న్యూతో చూపిస్తాము. పౌనపున్యాన్ని ఎఫ్ బదులుగా మనం న్యూ అనే లెటర్స్ కోటి ఉపయోగించుకుంటాం. ఇది దీనిలోని మనము నేర్చుకుందాం. నెక్స్ట్ మనకి రెయిన్బో సంబంధించి కృత్రిమంగా మనం రెయిన్బోని సృష్టించగలమా అనే దానిలో కూడా మనకి రావడం జరిగింది. ఇది కూడా మనం ఎన్ని డిగ్రీలు అయితే మనకి సృష్టించగలమో అది కూడా దీంట్లో మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అది 42 degrees ఉన్నప్పుడే ఎరుపు రంగు కనబడుతుందని, ఆ కోణం మధ్య కోణం కాంతికి మధ్య ఉండే కోణాలు విరుగున్నప్పుడు కనబడుతుంది అనేది ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్లో టెక్స్ట్ బుక్లో మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి అది కూడా ఒకసారి మీరు పరిశీలించండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మనకి కాంతి పరిక్షేపణం. ఆకాశం నీల రంగులో ఎందుకుంటుంది, ఎప్పుడప్పుడు ఉదయం సాయంత్రం ఎర్రగా ఎందుకుంటుంది, మధ్యాహ్నం తెల్లగా ఎందుకుంటుంది అనే దానికి మనము కాంతి పరిక్షేపణం మనం ఇంపార్టెంట్గా తీసుకుంటాము. ఇది వివిధ దశల్లో కాంతి మనము ప్రయాణం చేయడం, వెదజల్లబడ్డం, దీని కాంతి పరిక్షేపణం అంటే మెయిన్ కాంతి ఒక చోట ఒక బిందువు నుంచి ఎలా విధంగా మనము వెదజల్లబడ్డాన్ని మనం పరిక్షేపణం అంటారు. అయితే అన్ని కలర్స్ కూడా ఒకే రకంగా ఉండవు, దాన్ని బట్టి మనకి మారుతూ ఉంటుంది. అలాగే వాతావరణంలో ఉండే వివిధ మార్పులు సంబంధించి నీలిరంగుగా ఉండటానికి కారణము మనకు తెలుస్తుంది. అలాగే దీనిలో మనం ఆకాశం నీలి రంగులో మెయిన్ మనకి నైట్రోజన్, ఆక్సిజన్ ఈ అణువులే మనకి నీలి రంగుకి కారణమని చెప్పొచ్చు. ఈ అణువులు కాంతి ఎందుచేతనంటే నీలి రంగు కాంతికి పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేస్తాయి అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి మెయిన్ పాయింట్ నైట్రోజన్, ఆక్సిజన్ అణువులు అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం తెలుపు రంగు కాంతి వచ్చిందంటే ఇప్పుడైనా మధ్యాహ్నం సంబంధించి తుంపంటాయి కాబట్టి ఆ సమయంలో తెలుపు రంగు కాంతి డామినేషన్గా మనకి ఇస్తుంది. స్కాటరింగ్ ఆఫ్ లైట్ సంబంధించి మనం ఇప్పుడు చెప్పుకున్నాము. స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఏంటి, దీని స్కాటరింగ్ ఆఫ్ లైట్ సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి అన్నది మనం చూసుకున్నాము. బ్లూ స్కై మెయిన్ ద రీజన్ ఫర్ బ్లూ స్కై ఈజ్ డ్యూ టు మాలిక్యూల్స్ N2 అండ్ ఆక్సిజన్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అండ్ హాట్ డేలో మనకి వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి తెలుపు రంగు ఉంటుందనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్గా మనకి సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో మనకి వెలువడే కాంతి సంబంధించి ఎరుపు రంగు ఎందుకు కనిపిస్తుంది అనేది మనకి ఇక్కడ ఎరుపు రంగు కాంతి మిగతా రంగుల కన్నా తక్కువ పరిక్షేపణం చెందుతుంది. అలాగే మనకి సూర్యోదయం, సూర్యాస్త సమయంలో సూర్యుడు నుంచి వెలువడే కాంతి భూమి చాలా అధిక దూరం ప్రయాణం చేస్తుందంటే క్రాస్గా మనం ఉంటుంది. అదే మిట్ట మధ్యాహ్నం అయితే స్ట్రైట్గా తక్కువ దూరం మాత్రం ప్రయాణం చేస్తాయి కాంతి కిరణాలు. ఆ కారణంగా మనకి ఉదయం సాయంత్రం ఏమో ఎర్రగా ఉంటాడు, మధ్యాహ్నం ఏమో తెల్లగా కనిపిస్తాడు అనేది ఇక్కడ పాయింట్స్ మనకి వచ్చాయి. కాబట్టి ఈ పాయింట్స్ కూడా మీరు క్యాచ్ చేసుకోండి ఇక్కడ దీనికి సంబంధించి. సో ఈ నెక్స్ట్ మనం
ఇంకా మనకి పాయింట్స్ డూ యూ నో అనేది సివి రామన్ గారి గురించి వచ్చారు. ఈ కీవర్డ్స్ కూడా చూడండి, కీవర్డ్స్ సంబంధించి అందుకే వాట్ యు హ్యావ్ లెర్న్డ్ దీనికి సంబంధించి క్లియర్గా ఇప్పుడు చెప్పుకునే అంశాలన్నీ కూడా మనకి ఇచ్చారు. ప్రిజం సంబంధించి కూడా ఇండెక్స్ ఆఫ్ ప్రిజం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం ఇక్కడ ఈక్వేషన్ మనకి ఇవ్వడం జరిగింది, అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ దీనిలో ఉండే మనకి స్టేట్మెంట్ సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ క్వశ్చన్లు కూడా ఒకసారి మీరు పరిశీలించండి. చేస్తే మనకి మనం ఏమి నేర్చుకున్నాం చూస్తే ఇక్కడ చూడండి, అలాగే మనం అన్నీ కూడా కవర్ చేసినట్టున్నాము. ఈ అభ్యాసంలో ఉండే ప్రశ్నలు కూడా ఒకసారి మీరు పరిశీలిస్తే కొన్ని అంశాలు మీకు బాగా ఉపయోగపడగలవు. అలాగే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, అలాగే మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి పరిశీలించండి. ఓకే, ఆల్ ది బెస్ట్.